హై కుర్రోళ్ళు, మేము మీ ఇల్లమ్మ జంబు. ఈరోజు అయితే సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది. అదిగాక మా జంబు గడికి నాకు మస్తు ఆకలేతుంది. ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి చిన్న పాకాలో టిఫిన్ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే పుల్లల పొయ్యి మీద వేస్తారండి టిఫిన్ ఎక్కడ వేసినా కానీ పుల్లల పొయ్యి మీద వేసిన టేస్ట్ మాత్రం ఎక్కడా రాదండి. దాని టేస్ట్ మాత్రం దాందే. వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర టిఫిన్ కావాలంటే మాత్రం 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే మనం టిఫిన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేడిగా మనకి ఏం కావాలో అయితే వేసిస్తారండి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర వడలు దొరుకుతాయండి. అంటే కొంతమంది గారెలు అంటారు, కొంతమంది వడలు అంటారు. ఆ వడలతో పులుసు పెట్టుకుంటే మాత్రం అదిరిపోద్దని మా అమ్మగారు అయితే చెప్తున్నారు. అందుకని చెప్పేసి మేమైతే ఆ వడలను అయితే తీసుకున్నాము. మేమైతే ట్రై చేసి మీకైతే షార్ట్ రూపంలో దాన్ని అయితే పెట్టేస్తాము. ఇంక వీళ్ళ దగ్గర పూర్ణాలు, వడలు, బజ్జీలు, పునుగులు అన్నీ దొరుకుతాయి. ఇంకా వీటి గురించి అంటే మన ప్రైస్ ఎంత, అడ్రస్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. మా గారెలు తినాలి వస్తాయి, విజయవాడ వస్తాయి, గుంటూరు వస్తాయి. వాళ్ళు గారెలు, పునుగులు, బజ్జీలు మన దగ్గర, పూర్ణాలు మన దగ్గర బాగా పేరండి. అయితే ఉండవు, కొద్దిగా ఆలస్యం అయింది. అది అంతేనండి. ఇంకా మాకు అది మా సరుకు అది. గుడ్ల పులుసులాగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వచ్చి పెరుగు మాకేసి అవి కొద్ది మధ్యాక ఉప్పు కారం వేసి పులుసు వేసి అది తింటేటప్పుడు ఈ వడలేసి దించేసి కాసేపు ఉంటాను తింటే బాగుంటుంది. వడల పులుసు తీసుకెళ్ళి వడల పులుసు వేసుకుంటారు. అవి అప్పుడు వాళ్ళ పులుసు బాగుంటాయి అన్నమాట. వెళ్ళగానే వీళ్ళ దగ్గర ఎన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి అన్ని రకాలు ట్రై చేసామండి. ఫస్ట్ అయితే పూర్ణం ట్రై చేసాం, తర్వాత గారి, తర్వాత పునుగులు, అలా అన్నీ ట్రై చేసాం. ఇంకా వీళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ ఉందండి. అదేంటంటే కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఇవేం దొరకవు వాళ్ళ దగ్గర. ఓన్లీ టమాటా చట్నీ వేస్తారు, అది కూడా ఫుల్ స్పైసీగా ఉంటుంది. దాంతో అయినా బాగానే ఉంది, కానీ పల్లి చట్నీ కూడా ఉంటే కొంచెం బాగుండేది. అదొకటే ఒక చిన్న మైనస్. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మాత్రం మంగళగిరి కుప్పరావు కాలనీలో 7th లైన్ అంటే 7వ లైన్ దగ్గర ఉంటుందండి. చిన్న పాకలో మా అమ్మగారు టిఫిన్ వేస్తూ ఉంటారు. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఏ ప్లేట్ అయినా సరే 20 రూపీస్ అండి. గారి, బజ్జీ, పూర్ణాలు 4 పెడతారండి. చిన్న పునుగులు వచ్చేసరికి ఒక్కొక్క పునుగు వచ్చేసరికి రూపాయి అండి. నేనైతే 5 పునుగులు తీసుకున్నాను. ఇంకా మీరైతే మంగళగిరి వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. లొకేషన్ అయితే మీకు పిన్ చేస్తా డిస్క్రిప్షన్లో. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లా మీ ఇల్లమ్మ జంబు.